న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం ఫిబ్రవరి 10 ఈరోజు అనగా సోమవారం కోర్టు ఆవరణలో గౌరవ 1వ అదనపు జిల్లా జడ్జి పి. భాస్కరరావు ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్. సన్యాసి నాయుడు తెలిపిన సమాచారం మేరకు శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు అంగవైకల్యము గల పిల్లలను గుర్తించడంలో భాగంగా ప్రతి ఇంటికి సర్వేను నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా వైద్య శిబిరం వారు, పలు జిల్లా అధికారులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్, పానెల్ లాయర్స్, పారా లీగల్ వాలంటీర్స్, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, తగు సిబ్బంది అధికారుల సమక్షంలో సర్వేను నిర్వహించబడుతుందని తెలిపారు. దీని ద్వారా అంగవైకల్యము గల పిల్లలకు వారికి అవసరమగు వైద్య పరికరాలు అందించడంలో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 3వ అదనపు జిల్లా జడ్జి సిహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్, 4వ అదనపు జిల్లా జడ్జి ఎస్.ఎం. ఫణికుమార్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్ యుగంధర్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్, పానెల్ లాయర్స్, పారా లీగల్ వాలంటీర్స్, జి. ఇందిరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ శ్రీకాకుళం వారి తరఫున ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, ఈ రోజు నుంచి ఈ నెల 24వ తేదీ వరకు మన జిల్లాలో అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అంటే డిఎంఎల్హెచ్ఓ వారు వాళ్ళ టీము, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈడీ వాళ్ళ టీము, అలాగే డిజబిలిటీ ఏడీ గారి టీము, అలాగే ఆశా వర్కర్సు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ వర్కర్లు, వీళ్ళతో పాటుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ శ్రీకాకుళం వారి తరఫు నుంచి ప్యానల్ లాయర్స్, పారాలీగల్ వాలంటీర్స్ అందరూ కూడా ఇంటింటికి వచ్చి ప్రతి గ్రామంలోని ఎవరైతే 0 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు పిల్లలు ఉంటారో వాళ్ళు అంతకుముందు ఏ రకమైన స్క్రీనింగ్ టెస్ట్కి కానీ మెడికల్ టెస్ట్కి పోకుండా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసే కార్యక్రమంలో భాగంగా వాళ్ళని ఐడెంటిఫై చేయడము, వాళ్ళకి టెస్టులు చేయించడము, వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ ఇప్పించే చర్యల్లో భాగంగా, అలాగే వాళ్ళకి ఏమైనా ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే అవసరం ఉంటాయో వాళ్ళ అంగవైకల్యాన్ని నిరోధించడానికి, తగ్గించడానికి, దాని తాలూకా గ్రావిటీని కూడా తగ్గించడానికి వాటిని కూడా సప్లై చేసేలో భాగంగా ఈ రోజు నుంచి ఈ నెల 24వ తేదీ వరకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది ఈ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తాలూకా సౌజన్యము మన సహకారంతో మన జిల్లాలో చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే కార్యక్రమానికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నమాట. ఇప్పటి వరకు స్క్రీనింగ్ అవ్వకుండా తల్లిదండ్రులు కూడా ఒక అవకాశం ఉందని తెలియకుండా వారి పిల్లల్ని అంగవైకల్య కార్యాలయాల్లో లేదా గృహాల్లో ఉంచి ఇప్పటి వరకు స్క్రీనింగ్ వాళ్ళకి అందకపోయిన పిల్లలు ఎవరు ఉంటే వారు ఈ అవకాశం వినియోగించుకొని డిఐసి ద్వారా వారు ఈ పథకాల ద్వారా వాళ్ళు అంగవైకల్యానికి సంబంధించిన ఆపరేషన్ మరియు ఎక్విప్మెంట్ చైర్కి సంబంధించి మిగతా ఎక్విప్మెంట్స్ వారు ఫ్రీగా సదుపాయాన్ని అందిస్తారు. ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకొని మీ పిల్లలకి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వాలంటీర్గా వచ్చిన ప్యానెల్ లాయర్స్, అదేవిధంగా పారా లీగల్ లాయర్స్, మిగతా టీం సిహెచ్ఓ కానీ, ఆశా వర్కర్ కానీ, సచివాలయానికి సంబంధించిన మన మహిళా పోలీసుల సారథ్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వారందరికీ ఎడ్యుకేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అనండి.